పప్పు నానబెట్టుకోవాలి. చిగురికాయలు కూడా వేసేసాను, మరి అవుతున్నాయి అనమాట కిచెన్లో. వచ్చింది పరుగులు పెడుతూనే ఉండాలి. ఫైనల్ గా గీతమ్మ బ్రేక్ఫాస్ట్ అలానే లంచ్ బాక్స్ లెక్క రెడీ అయిపోయాయి అనమాట. చెప్పండి గీత అన్ని తిని అదిగాడైతే ఇన్ని రోజులు ఉండడండి, ఇప్పుడైతే వెళ్ళిపోతాడు. పెళ్లి చేసేది అనుకుంటాను కానీ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీటి మీద అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో ఇంకప్పుడు లేచి ఫస్ట్ అయితే బ్రష్ చేసుకున్నా, టైం 7 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా పాపకైతే కర్రీ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు వేపుతున్నాను అనమాట. చిక్కుడికాయ కూర, చిక్కుడికాయలు వాటర్లో వేస్తాను. అలానే ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి, ఫస్ట్ చాయ్ కూడా పెట్టాలి. తర్వాత టిఫిన్ రెడీ చేయాలి. టిఫిన్ వచ్చేసరికి ఈరోజు టమాటా అట్లా వద్దామని ఫిక్స్ అయ్యాను. కొంచెం బియ్యం నానబెట్టారు దగ్గర. టమాటీ, బియ్యం, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిపి మొత్తం మిక్సీలో ఆడాలన్నమాట. ఇదండి బియ్యం. సో ఈరోజు మాత్రం కంపల్సరీగా పప్పు నానబెట్టుకోవాలి సాయంకాలం. సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తా. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి. పాలు కూడా పెట్టేశాను చాయ్ కోసం. ఫస్ట్ మీరు చేసేద్దాం, ఓకే? సో ఇంకా ఉల్లిపాయలు, టమాటీలు అన్నీ కోసేసి సైడ్కి ఉంచాను అనమాట. ఇప్పుడు ఈ రెండు కలిపి ఆడేస్తా, బియ్యం, టమాటీ. నెక్స్ట్ ఇక్కడ చాయ్కి పెట్టాను, అవుతుంది. ఇక్కడ చిక్కుడికాయలు కూడా వేసేసాను. మరి కొంచెం సేపు చిక్కుడికాయలు మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత నీళ్ళు వేసి కారం వేసేస్తాను. ఇక్కడ రైస్ కూడా పెట్టాను, అయిపోయింది. ఎంత పొంగి వచ్చిందో చూడండి. సో ఇలా అవుతున్నాయి అనమాట కిచెన్లో. చెత్తంతా ఒక్కగా సైడ్కి పెట్టేసుకుంటున్నాను. అలా అయితే మళ్ళీ నేనే కదా అంతా చేసుకోవాలి, అందుకోసం. సో ఇంక ఇల్లు కూడా ఫాస్ట్గా తుడిచేయాలి. చాయ్ తాగేసి ఆ పని చేస్తాను. ఇళ్ళల్లో నీట్గా తుడిచేసినానండి. ఇప్పుడైతే బాక్స్లో అన్నీ ఒక దగ్గర పెట్టుకొని మొత్తం ఇవి కూడా నీట్గా తుడిచేసాను. తుడిసి సైడ్కి పెట్టాను అనమాట. ఇది వచ్చేసరికి యాపిల్ కూడా కడిగేసాను. సో ఇది వచ్చేసరికి బ్రేక్ బాక్స్ అనమాట. డైలీ ఒక ఫ్రూట్ పెట్టమని ముందే చెప్పింది. ఈ మధ్య డైలీ తీసుకెళ్తుంది. అక్కడైతే టమాటీ హట్టు కోసం ఆడేసాను, పట్టు కూడా వేసాను. ఇప్పుడైతే ఇది నెమ్మదిగా తీసేద్దాం. వచ్చింది అమ్మ. సో ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే గీతంకి అట్టును ఒక బనానా ఫ్రూట్ పెడతాను. బ్రేక్ వచ్చేసరికి యాపిల్, ఆర్ లంచ్కి తను తింటుంది అనమాట. ఒక చాక్లెట్ పెడతాను అంతేనే. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా బాక్సులో కూరన్నం ఒకటి, పెరుగన్నం ఒకటి, కొంచెం కూర ఒకటి. సో అలా తనకి బాక్సులు ప్రిపేర్ చేసేయడమే. ఎట్ అయిపోయింది, జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ కూర కూడా అవుతుంది. టైం ఆల్రెడీ 8:15 అయిపోయింది. పాపని ఇంకా లేపేసి స్నానం చేయించాలి. ఎంత వేగంగా లేచినా కూడా పనులు అనేవి ఫాస్ట్గా అవ్వవు. మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం. ప్రతి ఒక్క తల్లి కూడా ఇలానే చేస్తుంది. పరుగులు పెడుతూనే ఉండాలి. ఈ చలికాలంకి చాలామందికి బద్ధకం, అసలు మంచం మీద నుంచే లేకలేమో. బట్ ఆడవాళ్ళు మాత్రం అలా కాదు, వాళ్ళకి తప్పదు, డైలీ రొటీన్ చేయాలి. మా ఆయనకి గీతం లేపమంటే లేపలే, అలా కూర్చొని సెల్ చూసుకుంటున్నారు. ఇలా ఉంటుంది. ఫైనల్గా గీతమ్మ బ్రేక్ఫాస్ట్ అలానే లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోయాయి అనమాట. అన్నీ పెట్టాను. ఇప్పుడైతే కప్పులు వేసేసి బ్యాగులు ఇక్కడ పెట్టుకున్నాను. బ్యాగుల్లో సర్దేసుకోవడమే. గీతమ్మ బాక్స్, బ్యాగ్ అన్నీ రెడీ. అలానే గీతమ్మ కూడా రెడీ. హాయ్ చెప్పు గీత. ఇంకా స్నానం చేయించి వేసేసాను. పిలకలు, డ్రెస్ అన్నీ ఉన్నాయి. ఇగోండి లెనీషా పాప కూడా ఈరోజు వేగంగా స్నానం చేసింది. హాయ్ లెనీషా. నేను ఇవే కొన్నామనమాట, బనియన్ డ్రాయర్లు. లెనీషాకి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి. కొత్త డ్రెస్ బాగుంది నాన్న, బాగుంది నీకు. అంత వెళ్తుందట. హాయ్ చెప్పు లేని ఇచ్చాడు. కొత్త బట్టలు డ్రాయర్ బనియన్లు కొత్త బట్టలు వస్తుందట. వెళ్ళు. వచ్చింది.
గీతు బాయ్ గీతిక. ఇద్దరు బాయ్ చెప్పుకోండి. మా ఆయన బండి స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వట్లేదు. చలికాలం కదా, కూలింగ్ అయిపోతుంది ఆ బండి. కొత్త బండి కొనుక్కోవాలండి, డబ్బులు లేవు కాదు. ఈఎంఐ పెట్టుకోవాలి లేదంటే. గీతూ అన్ని తిని ఎవరైనా చదువుకోమని చెప్తారా? నేను మాత్రం అన్ని తిని గీతకని చెప్తాను అనమాట. ఎందుకంటే తను తింటూనే కదా హెల్తీగా ఉంటుంది. అది కదమ్మా. ఇచ్చుడు లేని. ఇప్పుడు మా ఆయన వచ్చేసరికి ఒక షూట్ ఉంది, దానికోసం రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయి ఆ షూట్ చేసి వెళ్ళాలన్నమాట. మళ్ళీ మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే అవ్వదు, అందుకోసం. ఇంకా ఇప్పుడైతే మా ఆయన డ్యూటీకి టైం అయిపోతుంది తిన్నాను అనమాట. ఆల్రెడీ మా ఆయనకి ఇచ్చాను, తింటున్నారు. మా యాదగాడికి ఇప్పుడు ఇచ్చాను అనమాట. ఎలా ఉంది నాని? అట్టులాగా ఉందంటగా. డాడీ డ్యూటీకి వెళ్ళిపోతాను అనమాట. అక్కడ వరకు గేట్ వరకు తీసుకెళ్తారు, అప్పుడు నాకు ఇచ్చేద్దరు. కాకపోతే అప్పుడు నా దగ్గర తీసేస్తుందా? అవునే, గేట్ తీస్తుంది. రా నాన్న వచ్చి డ్యూటీకి తీసుకెళ్తే ఒప్పుకోరమ్మా. అక్కడ ఇలా ఉంటుంది. ఇప్పుడు అసలు రాదు. బాయ్ చెప్పు డాడీకి. బాయ్ చెప్పు. నువ్వు చెప్పు నాన్న. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. ఆదగాడైతే ఎన్ని రోజులు ఉన్నాడండి, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఆడైతే ఎందుకు వచ్చాడని చాలా మంది అడిగారు. ఇక్కడ సంబంధాలు చూడడానికి వచ్చాం, కాకపోతే పిల్లలు దొరకలేదని మళ్ళీ ఇంటికి వచ్చేద్దాడు ఇక్కడికి. నిజంగానండి ఎక్కడాలు ఆడట్లేదు. నిజంగా పెళ్లి చేసేద్దాం అనుకుంటాను, కానీ అవలేదు. 24 years కరెక్ట్ ఏజే కదండి మ్యారేజ్కి. యాక్చువల్గా ఇదే కరెక్ట్ ఏజ్ అంటారు అబ్బాయిలకి. రయ్యే బాయ్ చెప్పు మా అమ్మకి. నైట్ డ్రెస్తో వెళ్ళిపోతాండి, టీ షర్ట్ పని.